మధు టీవీకి స్వాగతం. టాలీవుడ్ కోలీవుడ్ మధ్య రికార్డుల వార్ మొదలైందా? కన్నడ హీరోల సినిమాల కంటే తెలుగు హీరోల సినిమాలకే క్రేజ్ ఎక్కువ. కర్ణాటకలో అల్లు అర్జున్ కు అంత క్రేజ్ ఎందుకు? పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్ వార్స్ కామన్. అయితే ఇప్పుడు ఫ్యాన్ వార్స్ కంటే రికార్డుల వార్లు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మొదటి పార్ట్ సూపర్ హిట్ గా నిలవడంతో పార్ట్ 2కి అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది. పుష్ప 2 కోసం 1000 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేయగా 400 కోట్లకు పైగా నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సినిమాను అత్యధిక స్క్రీన్స్ లో విడుదల చేసే విధంగా సత్తా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ను మైత్రి మూవీ మేకర్స్ వారు వెతికి పట్టుకున్నారు. పుష్పతో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్, సుకుమార్లు పుష్ప 2తో రాబోతున్నారు. నవంబర్లో మొత్తం షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. భారీ అంచనాలున్న పుష్ప 2ను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ లోని ఇతర రాష్ట్రాల్లో, ఉత్తర భారతంలో భారీ మొత్తాలకు బయ్యర్లు కొనుగోలు చేయడం జరిగిందట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కొన్ని చోట్ల బాహుబలి 2ని సైతం క్రాస్ చేసి పుష్ప 2 బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అనుకూలమైన ప్రభుత్వాలు ఉండటంతో టికెట్ల రేట్లతో పాటు అదనపు షోలకు అవకాశాలున్నాయి. ఇక పుష్ప 2 కర్ణాటకలో అత్యధిక వసూళ్లు నమోదు చేస్తుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్ ధీమా వ్యక్తం చేశారు. పుష్ప పార్ట్ 1 మొదట తెలుగులోనే రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత కన్నడ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేశారు. అయినా కర్ణాటకలో పుష్పకి మంచి వసూళ్లు నమోదయ్యాయి. కాబట్టి డిసెంబర్లో వచ్చే పుష్ప 2కు కూడా కర్ణాటకలో భారీ వసూళ్లు నమోదు చేస్తుందంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్. KGF 2 సినిమాను కర్ణాటకలో 350 సింగిల్ స్క్రీన్స్, 85 మల్టీప్లెక్స్ల్లో విడుదల చేశారు. కానీ పుష్ప 2ను మాత్రం 500కు పైగా సింగిల్ స్క్రీన్స్, 100కు పైగా మల్టీప్లెక్స్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, తప్పకుండా ఆ టార్గెట్ రీచ్ అవుతామని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే రికార్డుల వార్ మొదలైంది. కన్నడ హీరో యష్ హీరోగా వచ్చిన KGF 2 సినిమా మొదటి రోజు కర్ణాటకలో 30 కోట్ల వరకు రాబట్టింది. పుష్ప 2తో అంతకు మించి వసూళ్లు సాధిస్తామని, అక్కడ అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తనను నమ్మి కర్ణాటక హక్కులు ఇచ్చినందుకు తప్పకుండా రికార్డు స్థాయి వసూళ్లు వచ్చే విధంగా రిలీజ్ చేస్తామన్నారు. కర్ణాటకలోనే కాకుండా తమిళనాడులోనూ పుష్ప 2కి భారీ వసూళ్లు వచ్చే విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని అక్కడి డిస్ట్రిబ్యూటర్ చెబుతున్నారు. బాహుబలి 2 సినిమా 80 కోట్లు వసూళ్లు చేస్తే పుష్ప 2తో 100 కోట్లకు పైగా వసూళ్లు రావడం ఖాయమంటున్నారు. ఇక కేరళలో పుష్ప 2 మలయాళం సినిమాల రికార్డులను సైతం బ్రేక్ చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉత్తరాదిన కేవలం హిందీ భాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు సాధ్యమైన అన్ని మార్గాల ద్వారా వెళతామని బయ్యర్లు చెప్పుకొచ్చారు. సినిమా జోరు, వారి నమ్మకం చూస్తూ ఉంటే పుష్ప 2 కలెక్షన్స్ బాహుబలి 2, KGF 2 కలెక్షన్లను క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుకుమార్ మాస్టర్ మైండ్ తో రూపొందిస్తున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటే అన్ని రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు అనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.